ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొదట స్పందించేది ఐక్యరాజ్య సమితి అలియాస్ యునైటెడ్ నేషన్స్. ఇక ప్రపంచ దేశాలలో ఎక్కడ యుద్ధం వచ్చినా వద్దు వద్దు అంటూ మధ్యలోకి వెళ్ళడం దగ్గర నుంచి ఎక్కడ భూకంపాలు, తుఫాన్లు లాంటి ప్రకృతి బీభత్సాలు సంభవించినా మేమున్నామంటూ ఐరాస ప్రతినిధులు, బలగాలు అక్కడికి చేరిపోతూ ఉంటాయి. ఇక బాధితులు ఎవరైనా వారికి వైద్య చికిత్సలు, ఆహార పొట్లాలు అందిస్తూ సేవలు అందించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో బాధితులకు ఐరాస అందించే సేవలు మరవరానివిగా ఉంటాయి. అలాంటి విశిష్ట ప్రయోజనాలు కలిగిన ప్రపంచ సంస్థ ఐరాసకు 80 ఏళ్లు నిండాయి. ఉక్రెయిన్పై రష్యా అమానుషంగా చేస్తున్న దాడులు, గాజాపై వరుస దాడులతో జల్లెడ పడుతున్న ఇజ్రాయెల్, అమెరికాలోని చార్లీ కిర్క్ హత్యపై రేగుతున్న ప్రజాగ్రహం, పోలాండ్ను బెదిరిస్తున్న రష్యన్ డ్రోన్లు, ఇటలీలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసన ప్రదర్శనలు, వీటన్నింటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇంతకీ ఐరాస కారణంగా ఒనుగూరాల్సిన ప్రయోజనాలు సమకూరుతున్నాయంటే నో అనే చెప్పాలి. ఏవో ఒకటి రెండు దేశాలు పెత్తనం చెలాయించకుండా ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దడంలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించడానికి ఐరాస ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు సాగుతున్నాయి. షాంఘై సహకార సంస్థ ఐరాసకు ప్రత్యామ్నాయం వంటి బహుళపక్ష వ్యవస్థ కాకపోవచ్చు. ఐరాసకు ముందు ఏర్పడిన నానాజాతి సమితి 26 ఏళ్లే కొనసాగింది. దాన్ని మించి మనుగడ సాగిస్తోంది ఐరాస. ఒక వ్యక్తి జీవితంలో 80లో పడడం అంటే కీలకమైన ఘట్టం. అప్పటి నుంచి ఆయుర్దాయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఐరాస తన ప్రాధాన్యాన్ని కొనసాగించుకునేందుకు ఈ వార్షికోత్సవం కూడా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉన్నారు. నిజానికి ఐరాసలో గత 7 ఏళ్లుగా నిధుల సంక్షోభం నానాటికి పెరుగుతోంది. ఐరాసలో తిరిగి జవజీవాలు నింపేందుకు UN80 ఇనిషియేటివ్ పేరుతో 2025 మొదట్లో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్న సంస్థను ప్రక్షాళన చేసే బదులుగా అది వెలవెలబోతున్న సంస్థ వేడుకగా మారినట్లుగా కనిపిస్తోంది. ఐరాస ఆర్థిక సంక్షోభం నానాటికి పెరుగుతోంది. సభ్య దేశాలన్నీ తమ చందా మొత్తాలను పూర్తిగా చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఐరాసలో ఆర్థిక సంక్షోభం నానాటికి పెరుగుతోంది. చాలా దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కనీసం గత 7 ఏళ్లుగా ఐరాస ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఐరాస ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఏడాది మార్చి 11 నాటికి మొత్తం 193 దేశాలలో 75 దేశాలే వాటి వంతు మొత్తాలను పూర్తిగా చెల్లించాయి. సంస్థ 2025 సంవత్సరపు బడ్జెట్ $3.72 బిలియన్ ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నిధుల లోటు కారణంగా ఎదురవుతున్న వైఫల్యాలను చూస్తుంటే ఐరాస కూడా నానాజాతి సమితి బాట పడుతుందా అనే ప్రశ్న రావటం సహజమే. అయితే సమితి గురించి ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ ప్రొఫెసర్ జడ్జ్ గుటెరస్ కు సన్నిహితుడు అయిన జార్జ్ అబిసాబ్ ఒక ఇంటర్వ్యూలో 3 ఆశావహమైన సంగతులను చెప్పారు. అంతర్జాతీయ సమాజం తన సమిష్టి అభిమతాన్ని వ్యక్తీకరించేందుకు, ఆ సమాజాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ వేదిక ఇప్పుడు ఐరాస మాత్రమే. ఖతర్ రాజధాని దోహాపై ఇటీవల దాడిని భద్రతా మండలి ఖండించింది. శాంతి కోసం సమైక్యత పేరుతో ఐరాస సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం ప్రకారం ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సేనలను సెప్టెంబర్ 18 నాటికి ఉపసంహరించుకుని ఉండాలి. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం సలహా పూర్వకంగా వెలుబుచ్చిన అభిప్రాయం. దాన్ని పాటించిన ఇజ్రాయెల్ పై సర్వ ప్రతినిధి సభ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని వినియోగించవచ్చు. కానీ అంతటి సాహసోపేత నిర్ణయాలు ఐరాస ఇప్పటి వరకు తీసుకున్న దాఖలాలు లేవు. శాంతి భద్రతలను పక్కన పెడితే ఐరాస చెప్పుకోదగిన విజయాలు కొన్ని ఉన్నాయి. వివిధ ఐరాస సంస్థలు పర్యావరణ వంటి రంగాల్లో ప్రత్యేక సేవలు అందిస్తూ ఉంటాయి. పర్యావరణానికి హానికరమైన చేపల వేటకు పాల్పడే వారికి సబ్సిడీలను నిరాకరించే వాణిజ్య ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కట్టుబడవలసి వచ్చింది. అయితే ఐరాసకు ఇంతటి అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాధినేతల సమక్షంలో అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలోనూ కనీసం ఆ సంస్థ తనను సంప్రదించలేదని మండిపడ్డారు. 150 దేశాల నేతలు హాజరైన ఐరాస సర్వ ప్రతినిధి సర్వసభ్య సమావేశంలోనే ఆయన ఆ సంస్థను తీవ్రంగా తప్పుపట్టారు. ఆ సంస్థవి ఉత్తమాటలేనని, చేతల్లేవని ధ్వజమెత్తారు. దీంతో పాటు భారత్ పాక్ యుద్ధం పైన మళ్ళీ ఆయన పాత పాటే పాడారు. యుద్ధాన్ని తానే ఆపారని చెప్పారు. అంతేకాదు ఏకంగా 7 యుద్ధాలను ఆపారని ప్రకటించుకున్నారు. మంగళవారం న్యూయార్క్ ప్రారంభమైన ఐరాస సభ 80వ సెషన్లో ట్రంప్ 56 నిమిషాల పాటు ప్రసంగించారు. రెండవసారి అధ్యక్షుడయ్యాక ఐరాస వేదికగా
ప్రపంచ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం అదే ప్రథమం. అంతేకాదు, ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు ఐరాసాలో ఇంతసేపు ప్రసంగించలేదు. పనిచేయని టెలిప్రాంప్టర్ పై ఆయన చలోక్తిని విసురుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐరాసాకు గొప్ప సామర్థ్యం ఉందని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా, కానీ అది కనీసం ఆ వాదనకు దగ్గరగా చేరుకోవడానికి సైతం ప్రయత్నించదు. ఇప్పటికైనా అది బలమైన పదాలతో దేశాలకు లేఖ రాయడానికి గాని దాన్ని పాటించడానికి గాని ముందుకు రాదు. అది ఉత్త పదాలేనని రాస్తుంది. అవి యుద్ధాలను పరిష్కరించలేవు అని ట్రంప్ విమర్శించారు. తాను కేవలం 7 నెలల వ్యవధిలోనే ఎప్పటికీ ముగియని యుద్ధాలను ముగించిన, అందులో కొన్ని 31 ఏళ్ల నుంచి కొనసాగుతున్నవి ఉన్నాయి. ఇంకా 36 ఏళ్ల నుంచి 28 ఏళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధాలను ఆపా అని ట్రంప్ అన్నారు. వీటిలో ఇప్పటిదాకా వేల మంది మరణించారు. కాంబోడియా, థాయిలాండ్, కొసావో, సెర్బియా, కాంగో, రువాండా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథోపియా, ఆర్మేనియా, అర్బజైన్ల మధ్య యుద్ధాలను ఆపేశారని వివరించారు. అమెరికా గొప్ప దేశమని, తమ దేశానికి కనీసం దగ్గరలో కూడా ఏ దేశం లేదని ట్రంప్ గొప్పలు పోయారు. వ్యాపారం చేయడానికి ఈ భూగోళంపైనే అత్యుత్తమ దేశం అమెరికా. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ నా మొదటి హయాం కంటే భారీగా అత్యుత్తమంగా ఉందన్నారు. హమాస్ పాల్పడ్డ దారుణాలకు బహుమతిగా పాశ్చాత్య దేశాలు పాలస్తీనాకు గుర్తింపు ఇస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐరాసాను తిట్టకుండా తిట్టిన ట్రంప్ చివరకు ఆ సంస్థకు 100% మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లకు వీటో అధికారం ఉంది. వీటిలో 4 దేశాలు 2వ ప్రపంచ యుద్ధంలో చురుకైన పాత్ర పోషించాయి. వీరు చెప్పిందే వేదంగా ఐక్యరాజ్య సమితి వ్యవహరిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో వీటో దేశాల ఆధిపత్యం గురించి అనేక విమర్శలు ఉన్నాయి. వీటో పవర్ దేశాలు తమ స్వంత కోరిక ప్రకారం ఐక్యరాజ్య సమితిని నడపాలని కోరుకుంటున్నాయి. ఈ కారణంగా అనేక విషయాల్లో ప్రధాన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఐరాస కొట్టుమిట్టాడుతోంది. అసలు వీటో వ్యవస్థను రద్దు చేయకుండా ఐక్యరాజ్య సమితి ప్రధాన నిర్ణయం తీసుకుంటుందని ఆశించడం అర్ధరహితమని విశ్లేషకులు చెబుతున్నారు. అదొక్కటే కాదు, ఐక్యరాజ్య సమితి వైఫల్యం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనదిగా దాని బలహీనమైన నాయకత్వం. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే ఐక్యరాజ్య సమితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అభిప్రాయం బలపడుతోంది. ఐక్యరాజ్య సమితి నాయకత్వం అనారోగ్యమైనదిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఇది 21వ శతాబ్దం ప్రకారం ఒక పని చేయలేని, ఒక దిక్కులేని సంస్థగా మారిందని, రాబోయే కాలంలో దీని తీరు మారకపోతే పూర్తిగా అప్రస్తుతం అవుతుందని వారంటున్నారు. ఏది ఏమైనా కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న డైలమాలో పడింది ఐక్యరాజ్య సమితి. ప్రపంచ శాంతి, అభివృద్ధి స్థానమైపోయిన సమయంలో అపరిపక్వ అధికారంపై చట్టపరమైన అధికారం విజయం సాధించే భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాలని, స్వీయ ప్రయోజనాలను వీడాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పాలస్తీనాకు గుర్తింపు అనేది పాలస్తీనియన్ల హక్కని, బహుమతి కాదని స్పష్టం చేశారు. ఐరాస సాధారణ సభా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. మనం లక్ష్యం లేని అంతరాయాలతో కూడిన బాధాకరమైన యుగంలోకి ప్రవేశించాం. శాంతి, అభివృద్ధి అనే స్తంభాలు శిక్షణ లేకపోవడం, అసమానత్వం, ఉదాసీనత కింద నలిగిపోతున్నాయి అని గుటెరస్ వ్యాఖ్యానించారు. దేశాధినేతల మొదటి ప్రాధాన్యం శాంతి కావాలని, సూడాన్లోని రెబల్ గ్రూపులకు మద్దతులివ్వటం మానుకోవాలని సూచించారు.